నూరు గొడ్లను తిన్న రాబందు గాలివానకు చచ్చిందంటారు. ప్రస్తుతం కెనడా ప్రధానమంత్రి పరిస్థితి అదే. ఓ పక్కన మొన్ననే అమెరికా అధ్యక్షుడు చెప్పాడు, కెనడా వాళ్ళ పక్కనే ఉంటుంది, ఇక్కడ నుంచి డ్రగ్స్ను ఇతర ఎక్స్పోర్ట్స్ అన్ని అమెరికాకే చేస్తున్నారు మీరు, మీ దేశం అసలు బతుకుతున్నదే మా మీద, ఎందుకు మా మీద పడి బతికేటప్పుడు అంటే మీ దేశంలో ఉత్పత్తి అయ్యే 70% ఉత్పత్తులు మా దేశంలోకి తీసుకొచ్చుకుని అమ్ముకునే గడికి ఇంకా మీరెందుకు అది ఒక దేశం కింద ఉండడం, తీసుకొచ్చి మా దేశంలో కలిపేయండి అని చెప్పడంతో పాటుగా అప్పుడు శుభ్రంగా నిన్ను కూడా ఓ రాష్ట్రానికి గవర్నర్గా పెడతాం, 51వ రాష్ట్రం కింద కెనడా తీసుకొచ్చి మాకు కలిపేయని చెప్పాడు. అలాగే అసాంఘిక శక్తులు కూడా కెనడా నుంచినే ఫ్లో అయ్యి అమెరికాలోకి వస్తున్నారు. అందుకనే దాన్ని కంట్రోల్ చేయడానికి కెనడా నుంచి వచ్చేదానికి 75% కెనడా ఎక్స్పోర్ట్లను అమెరికాకు వస్తున్నాయి కాబట్టి దాని మీద 25% సుంకం వేస్తానన్నాడు. దాంతో విలవిల్లాడిపోయినటువంటి ఏదైతే ట్రూడో ఆ తర్వాతన వెళ్ళి కలిసినా ఆ వెటకారం చేసి పంపించాడు. అయితే తనని రాజీనామా చేయమన్న ఒత్తిడి పెరుగుతుంటే తను తప్పించుకుని ఆర్థిక మంత్రి ఉప ప్రధానమంత్రిని రాజీనామా చేయించేసి తప్పుకున్నాడు. అయితే ఇప్పుడు ట్రూడో ముడ్డి కిందకి నీళ్ళు వచ్చినాయి. 60 మంది పార్లమెంట్ సభ్యులు ఇప్పుడు ట్రూడోని తక్షణం గద్దె దిగమని చెప్పి బహిరంగ లేఖ రాశారు. ఆయన రాజీనామా చేస్తానని బిల్డప్ ఇచ్చి ప్రధానితో రాజీనామా చేసి తను పక్కకి తప్పుకున్నాడు. అయితే ఇప్పుడు 60 మంది ఎంపీలు తనని రాజీనామా చేయమని డిమాండ్ చేస్తుండటం అన్నది ఇప్పుడు సంచలనమైంది.